అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన్మోహన్ సింగ్ ఇస్ గ్రేట్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఉన్న టైంలో రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్తారు. అంటే మన్మోహన్ సింగ్ లేకపోతే రిఫార్మ్స్ జరిగి ఉంది కదా, అఫ్కోర్స్ జరిగింది, సేమ్ ఎట్లాగే ఇలాగే ఉండేది. సో ఇట్ కాంట్ బి ద డెసిషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్, దే ఆర్ ఆల్ డూయింగ్ దేర్ జాబ్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ ఆస్పెక్ట్. అప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్లో అంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మన గ్రోత్ ఇలా ఆగిపోయింది, ఇలా పెరగాల, ఇలాంటి ఉన్న డిమాండ్స్ మూలన మీరు పాలసీలు చేంజ్ చేసుకుంటారు. ఆ పాలసీని అనౌన్స్ చేసేవాడు పర్టికులర్ టైంలో ఒక మనిషి ఉంటాడు. అది మళ్ళీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్, ఇట్ కాంట్ బి అట్రిబ్యూటెడ్ టు వన్ పర్సన్. బట్ అది సో దాంట్లో మీకు రాంగ్. అదే మన్మోహన్ సింగ్ ఏం ఇంటెలిజెంట్ ఫ్యాంటాస్టిక్ మనిషిని మనమే అన్నాం అని, తర్వాత అసలు ముమ్మని కూర్చుంటాడు, అసలు మాట్లాడు ఏంటి, ఇదేం ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ఎంబారస్మెంట్ టు ఇండియా అని కూడా మనమే అన్నాం. సో అప్పుడు అంటే అంత గొప్ప రిఫార్మ్స్ చేసేసి ఇండియన్ ఫైనాన్స్ ఆస్పెక్ట్ని ఆకాశానికి తీసుకెళ్ళిపోయినాడు, అంత మోగోడుగా చేశాడా, లేకపోతే ఇప్పుడు మనకు తెలుసా అంత మోగోడని, అంతకు ముందు కూడా అలాగే ఉండి కూడా తెలుసా మనకు తెలియదు. సో ఇవన్నీ ఏమిటంటారు అయితే, మరి పర్సెప్షన్స్ మారుతున్నాయా? మనం అంటే ఎంటర్టైనింగ్ ఈవెంట్ అయినా, అప్పుడు అలా ఎంటర్టైన్ అయ్యాం, ఇప్పుడు ఇలా ఎంటర్టైన్, అసలు నిజంగా ఏం జరిగింది అనేది మనకి తెలియడానికి ఆస్కారం ఉంది. మొన్న ఇటీవల రామ్ జెఠ్మలానీ గారు, సుప్రీంకోర్టు న్యాయవాది, రాహుల్ గాంధీకి తన ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం కూడా ఇవ్వనని అన్నారు. వ్యక్తులు అసలు ఇంపార్టెంట్ కాదంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నేషన్ రిలీజ్ చేస్తే అంటే మీరు ఎలా అయితే, నా పాయింట్ ఏంటంటే, మనకి ఒక ఏమంటారు దాన్ని, ఒక మన వేరే ఎమోషన్ డ్రివెన్ కంట్రీ, దానికి లాజిక్ రేషనాలిటీ అనేది ఉండదు. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ ఆయన కొడుకు, ఆ మంత్రి ఉన్నది ఆయన కొడుకు, ఆ కొడుకో కూతురో వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అంటే మనకు ఒక ఫ్యూడల్ ఆస్పెక్ట్లోంచి ఇంకా మనం బయటికి రాలేము కాబట్టి, ఒక రాచరిక ఫ్యామిలీ, అది సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారు, పొలిటీషియన్స్లో చూస్తారు. ఆ వ్యక్తి ఇండివిజువల్ మెరిట్ ఏంటి, ఫలానా వాడి కొడుకు కాకుండా ఇండివిజువల్ మెరిట్ అనేది ఉందా అనేది అసలు మనం ఆలోచించాం ఇప్పుడు. ఎందుకంటే ఫలానా కొడుకు హీరో అంటే ఈడు హీరో, ఫలానా మినిస్టరు ఫలానా గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇది. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి పర్సనల్ ఉందా లేదా నాకు తెలియదు, రాహుల్ గాంధీ ఇంటెలిజెంట్ కాదా నాకు తెలియదు, కానీ పాపులర్ పర్సెప్షన్ ఈజ్ నాట్. ఎందుకంటే మీరు విపరీతంగా జోకులు వేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఏమన్నా తెలుసా అంటే, అది ఎవరినైనా మీరు అలా చేయొచ్చు. రాహుల్ గాంధీ ఏంటని నాకు తెలియదు, యాక్చువల్లీ ఐ డోంట్ నో. కానీ రాహుల్ గాంధీయే కాకుండా ఏ మినిస్టర్ ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా విజిబుల్గా నేను మా మదరు మా ఫ్యామిలీ ఇంట్లో ఉన్నది నాకు ఇప్పటి నుంచి ఎప్పుడో ఒక పర్టికులర్ గవర్నమెంట్ మారినందుకు విజిబుల్ చేంజ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు చూడలేదా, ఎక్స్పీరియన్స్ చేయలేదు? నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. చూడటం అంటే ఏంటి, ఎవరు చెప్తారు ఇలా చేసేస్తున్నారు, ఇలా చేశారంట, అది ఇచ్చారంట, ఎంతమంది ఫార్మర్స్కి ఇన్ని ఇస్తున్నారంట. అప్పుడు నేను ఒక సిటిజన్గా ఐ కాంట్ లుక్ ఎట్ ద హోల్ స్టేట్ యాజ్ వన్ హోల్, అది గవర్నమెంట్ పని. అది